SV6 న్యూస్ కి స్వాగతం. సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గంలోని తిరుమలగిరిలో ఉన్న బెరిసన్ వెస్లీ చర్చ్లో క్రిస్మస్ వేడుకల సందర్భంగా సాంస్కృతిక కార్యక్రమాలు కనుల పండుగ నిర్వహించారు. చిన్నారులు వివిధ రకాల వేషధారణతో ఆటపాటలతో భక్తి ప్రధాన అంశంతో నిర్వహించారు. చర్చ్ ఫాదర్ రెవరెండ్ ఎస్ జోసెఫ్ నేతృత్వంలో ఈ నెల 25వ తేదీ చర్చిలో ఘనంగా క్రిస్మస్ వేడుకలు నిర్వహించిన నేపథ్యంలో భాగంగా బుధవారం రాత్రి సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా క్యాండిల్ నుంచి ప్రత్యేక ప్రార్థన చేశారు. దైవారాధన, యేసుక్రీస్తు జననం యొక్క ఆవశ్యకతను ప్రజలను ఉద్దేశించి ఇచ్చిన శాంతి సందేశాలు, పలు అంశాలపై కార్యక్రమాలు నిర్వహించారు. భక్తులకు ఈ సాంస్కృతిక కార్యక్రమాలు ఎంతో ఆకట్టుకున్నాయి. వేడుకల సందర్భంగా చర్చిని అందంగా ముస్తాబు చేశారు. భక్తులు ప్రత్యేక ప్రార్థన నిర్వహించడంతో పాటు సంస్కృతి కార్యక్రమాలను కుటుంబ సమేతంగా విచ్చేసి వేడుకల్లో చర్చి కమిటీ సభ్యులు పాల్గొన్నారు. Shall we give a big round of applause to children? Wise men from the east came to Jerusalem. Where is he who has been born King of the Jews? For we have seen a star in the east and have come to worship him. When Herod heard these things, he was troubled and called the chief priests and scribes. Where the Christ was to be born, go and search diligently for the young child, and when you have found, bring me word that I too may come and worship him. Kelsey Raj, Bharatanatyam. Kelsey Raj, please come forward. సంగీతాలే ముందుకు రండి. అన్న కొద్దిగా వెనక్కి రావా ఒకసారి. హలో చోటు బ్రదర్, కొద్దిగా వెనక్కి వచ్చేయండి ఒక్కసారి. Santa Claus. అక్కడ ముందుకు వెళ్ళి అప్పుడు కట్టించారు అమ్మా, కానీ అటు ముందుకు. అందరూ దయచేసి క్యాండిల్
angel of the Lord stood before them, and the glory of the Lord shone around them, and they were greatly afraid. Then the angel said to them, Do not be afraid, for behold, I bring you good tidings of great joy, which will be to all people. For there is born to you in this day, in the city of David, a Savior who is Christ the Lord. And this will be the sign to you. You will find a babe wrapped in swaddling clothes, lying in a manger. Hey, the king has born. The Savior has been born. The king has been born. Let's go. Come Let's on. go. Let us go. Let us go. Worship him. Yes. వాక్యం సో చాలా దూరం నుంచి గ్యారిసన్ వెస్లీ చర్చ్ వాళ్ళందరి కోసం వచ్చారంట. ఒక బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్. మరి ఏం తీసుకొచ్చారు మా అందరికి? వాకు ఓ, అందరికి మంచి డిన్నర్ తీసుకొచ్చాడట. సో మంచి అందరికి వాసన వస్తుంది కదా. సో చికెన్ వాట్ ఎవర్ ద డిన్నర్ ఇస్ దేర్, మంచి డిలిషియస్ డిన్నర్ కూడా తీసుకొచ్చారట. సో సండే స్కూల్ వాళ్ళు, ఉమెన్స్ వాళ్ళు, యూత్ వాళ్ళు అందరు పార్టిసిపేట్ చేశారు. మరి మెన్ ఏం చేశారో అని అడుగుతున్నారు. లేదు శాంటా గారు, మెన్ లేకపోతే ఉమెనే కానీ యూతే కానీ చిల్డ్రనే కానీ మరి ఏ పని కూడా చేయలేరు. వాళ్ళు వెనకాలండి మరి వాళ్ళని డ్రాప్ చేయడము, పిక్ చేయడం ఎంకరేజ్ చేస్తున్నారు కాబట్టి అందరూ మరి నడుస్తున్నారు. మరి అందరికి ఒక బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్. కమిటీ మెంబర్స్, ముందు తండ్రి మీ పరిశుద్ధమైన నామను బట్టి మరోసారి మీకు వందనం చెల్లిస్తున్నాం. నీకు వెలుగు వచ్చినది లెమ్ము తేజరిల్లుము, యెహోవా మహిమ నీ మీద ఉదయించను అని సెలవిచ్చిన దేవుడవు, మీ క్రిస్మస్ ద్వారా అందరి యొక్క జీవితాలలో, కుటుంబాలలో, సంఘంలో మీరు వెలుగులతో నింపుతారని మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం. మా తండ్రి, నేను లోకమునకు వెలుగై ఉన్నానని సెలవిచ్చిన దేవుడవు, అందరి యొక్క హృదయాలను వెలిగింప చేయమని ప్రార్థన చేస్తున్నాం. ఈ గ్యారిసన్ వెస్లీ చర్చి పరిశుద్ధ సంఘమును కూడా మీరు దీవించి ఆశ్రయించమని ప్రార్థిస్తున్నాం. మా తండ్రి, మేము ఈ దినం యొక్క నామంలో ఈ క్యాండిల్స్ వెలిగించి మా ప్రభుని స్తుతిస్తుండగా, మహిమపరుస్తుండగా మీరు మాతో కూడా ఉండమని, ఈ కార్యక్రమం అంతటి ద్వారా మీరే మహిమ పొందమని ప్రభువైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు ప్రశస్త నామమున మీ అందరికీ సాయంకాలం శుభములు తెలియజేస్తున్నాను. గ్యారిసన్ వెస్లీ చర్చ్ పరిశుద్ధ సంఘంలో క్యాండిల్ సర్వీస్ జరుపుకుంటుండగా చేరవచ్చినటువంటి సంఘం అంతటికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అందరూ కూడా రానున్నటువంటి సంతోషకరమైన క్రిస్మస్ కొరకు సిద్ధపడి ప్రార్థనపూర్వకంగా మనం చేస్తూ ఉన్నాను. అదే రీతిగా ఈ దినం మనం విన్నటువంటి సందేశం మరియమ్మ గారు, ఎలిజబెత్ అమ్మ గారు ఏ రీతిగా వారి యొక్క సంతోషాన్ని పంచుకున్నారో మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. మరియమ్మ యొక్క జీవితంలో, యోసేపు యొక్క జీవితంలో వారి యొక్క ప్రయాణం చేసినప్పుడు బాధతో కూడినటువంటి ప్రయాణం అయినప్పటికీ, మరి భారంతో కూడినటువంటి ప్రయాణం అయినప్పటికీ, నిందలతో అవమానంతో కూడినటువంటి ప్రయాణం అయినప్పటికీ, ఆ ప్రయాణం తర్వాత వారు పొందుకున్నటువంటి సంతోషం ఎవరు కూడా వర్ణించలేనటువంటిది అని ఊహించలేనటువంటి. మరి మానవులంగా మన యొక్క జీవితంలో కూడా అనేకమైనటువంటి తొందరలు, అవమానములు, నిందలు ఉండి ఉండొచ్చు. కానీ వాటన్నింటినీ కూడా లెక్క చేయక క్రీస్తు వైపు చూచుచూ రానున్నటువంటి మెస్సీయ యొక్క జననం ద్వారా మనందరి యొక్క జీవితాలలో కూడా సంతోషంతో నింపడానికి ప్రభు సిద్ధంగా ఉన్నాడని మనం గుర్తించాలని ప్రభు పేరిట కోరుకుంటున్నాను. వన్స్ అగైన్ విష్ యూ